పోయిన నెలలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు జాయిన్ చేస్తున్నారని చెప్పి ఆర్ఓ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎలక్షన్ కమిషన్కి జాయిన్ చేయండి. డబుల్ ఎంట్రీలు 6,000 డబుల్ ఎంట్రీలు, డెత్లు 1,600 డెత్లు, అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్, అన్నోన్ పర్సన్స్ 500 అన్నీ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు దాకా మాకు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఫిజికల్గా ఫోన్ చేస్తూ ఉంటే ఆర్ఓ గారు ఫోను ఎత్తట్లేదు. మొన్న రోజు మీటింగ్ పెడితే ఇంక ఫోన్లు ఎలాగే ఎత్తట్లేదు కదా అని వెళ్ళి కొన్ని విషయాలు చెప్పి రావడం జరిగింది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా ఉన్నాను. సరే పోతే గత వారం 10 రోజులుగా మీ అందరికీ నేను ఇంకో విషయం చెప్తా ఉన్నాను. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నకిలీ పట్టాలు తిరుగుతున్నాయి. నకిలీ పట్టాలు ఎవరో కాదు, పందిట్లోంచి ఇష్యూ అవుతూ ఉన్నాయి. ఆ నలుగురు పందిట్లో ఉండి ఈ నకిలీ పట్టాలు ఇష్యూ చేస్తూ ఉన్నారు. ఇవి కాక అనేక వేల పట్టాలు, నకిలీ పట్టాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మే 12వ తారీఖుని ఇస్తే మళ్ళీ ఎదిగితే సైట్ ఎత్తుకోవడానికి టైం లేకుండా మే 12వ తారీఖు రాత్రి ఇచ్చి లేదా 13 పొద్దులు కానీ ఇచ్చి తద్వారా ఓట్లు పొందుదామని చెప్పి చూస్తూ ఉన్నారు. ఎట్లా స్థలం ఇచ్చారు. దురదృష్టవశాత్తు ఈ పట్టాలు మన పత్రికా విలేకరులు కూడా కొంతమందికి ఇస్తానన్నారు. ఇచ్చారో ఇవ్వలేదో నాకు తెలీదు. ఇస్తే మీరు కూడా మోసపోయే ప్రమాదం ఉంది. ఈ పట్టాని ఏదైతే పట్టా ఇచ్చారో ఆ పట్టా సైట్ ఎక్కడ ఉందనే దిక్కు కన్నా ముందు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి, ఆర్ఐ దగ్గరికి వెళ్ళి, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి ధృవీకరించుకుని ఇది పట్టా అని చెప్పి తెలుసుకోండి. ఎందుకంటే స్వామినగర్లో ఈ పట్టా స్వామినగర్ చెందింది. స్వామినగర్లో ఇదే కదా 118 పట్టాల లిస్ట్ అండి. 118 పట్టాల లిస్టు పందిట్లోంచి వచ్చిన లిస్ట్. ఇది పందిట్లోంచి ఇష్యూ అయిపోయినటువంటి లిస్టు. స్వామినగర్ వాసు ఆర్టీఐ కంప్లైంట్ ఇచ్చారు. ఎన్నో తారీఖుని 3/24 3వ నెలలో ఫస్ట్ వీక్లో ఇచ్చాను. 24 3వ నెలలో ఇస్తే దానికి సమాధానం ఏంటంటే ఏమేమని అడిగారంటే, అయ్యా ఎంఆర్ఓ గారు మీ హైవేలో ఎన్ని పట్టాలు స్వామినగర్లో మంజూరు చేశారు, ఎన్ని పట్టాలు ప్రజలకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అని చెప్పి వాళ్ళని అడిగితే వారు ఇచ్చిన సమాధానం చూడండి. మీరు ఎప్పటి నుంచి ఎప్పటి దాకా ఉన్నారు అని కూడా అడగడం జరిగింది. అయితే తహసీల్దార్ గారు దీనికి సమాధానం ఏం చెప్పారంటే, ఇది 1/10/2021 నుండి 2/2/2024 వరకు విధులు నిర్వహించున్నాను అన్నారు పాత వెళ్ళిపోయిన తహసీల్దార్ గారు. ఈ కార్యాలయంలో ఉన్న అందుబాటులో ఉన్న సమాచారం వీరు ఎటువంటి పట్టాలు మంజూరు చేసి ఉండలేదు. 6 పట్టాలు మంజూరు చేయలేదు. ఈ ఊళ్ళో 118 పట్టాలు ఏమో ఈ డూప్లికేట్ పట్టాలు. మరొక ప్రశ్నకి ఏంటది, మీరు పనిచేసిన కాలం వీరే పట్టాలు ఇచ్చారు. గ్రామంలో కొంతమంది వ్యక్తులు వారి పేరును హౌసింగ్ లోన్ తీసుకుని ఇల్లు కట్టుకుని హౌసింగ్ లోన్ తీసుకున్నారు. వారికి
వీరపల్లి మురళీ గారు పొజిషన్ పట్టాలు చేసినారు లేదా వాటి యొక్క పూర్తి సమాధానం కావాలి అని అడిగితే ఈ కార్యాలయంలో అందుబాటులో ఉన్న సమాచారం దాఖల మీద తహసీల్దార్ ఎటువంటి పొజిషన్ పట్టాలు మంజూరు చేసి ఉండలేదు. ఇంకోటి కాకినాడ రూరల్ స్వామినగర్లో 1/10/23 నుంచి 25/12/23 వరకు ఎన్ని పొజిషన్ పట్టాలు ఇచ్చినారు, లిస్టు వివరాలు పొజిషన్ చట్టాల ప్రకారం కాపీల కొరకు. అంటే ఈ కార్యాలయాన్ని స్వామినగర్ గ్రామంలో 1/10/23 నుంచి 25/12/23 వరకు 7,000 పొజిషన్ పట్టాలు మంజూరు చేసి ఉండలేదు. ఏంటండి ఇది? ఎవరిని మోసం చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? ప్రజాప్రతినిధులు అయ్యండి ఈ డూప్లికేట్. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.